ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును రోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొందనొల్లక యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేర్చబడింది. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఈ యొక్క వాక్య భాగంలో హేరోదు చేసిన కార్యం, ఆ హేరోదు చేసిన ఆ కఠినమైన కార్యాన్ని నుండి తప్పించుట కొరకు యేసయ్యను అక్కడి నుండి మరొక ప్రదేశానికి యోసేపును తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ విషయం బట్టి తిరిగి మళ్ళీ వెనక్కి రావడం, ఇవన్నీ సందర్భాలు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రాజకాంక్ష ఎంత బలంగా హేరోదుకు ఉన్నదో, తను 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డను చంపటానికి వెనుకంజ వేయలేదు. చిన్న పిల్లల్ని చూసినప్పుడు చాలాసార్లు కఠినమైన వాడు కూడా మృదువుగా మారిపోతాడు. అయితే ఈ కార్యము, ఇట్టి కఠినమైన పనిని చేయటానికి, ఇట్టి దుష్కార్యాన్ని చేయటానికి హేరోదుకు తన సింహాసనము కారణం. ఎవరు ఏడ్చినా సరే, ఎవరు రోధించినా సరే, ఈ మాట కొన్నిసార్లు మనకు కూడా వర్తిస్తుందేమో. ఇతరులను బాధ పెట్టి మనం పొందుకోవాల్సినవి పొందుకోవడానికి ఎంతగానో కఠినమైన నిర్ణయాలు, తీర్మానాలు చేసుకుంటాం. హేరోదు అటువంటి వాడే. ఇక హేరోదు లాంటి స్వభావము లేని వారముగా మనం ఉండాలి. దాని తర్వాత మాటకు వచ్చేసరికి రామాలో అంగలార్పును మహారోదన కలిగెను అనే ఇర్మియా మాట ఈ యొక్క వచన భాగాల్లో నెరవేర్చబడ్డది. ఆయన ప్రణాళిక ఖచ్చితమైనది, ఆయన ఆలోచన నమ్మకమైనది. ఆయన చేస్తున్న ఆలోచనలో చాలాసార్లు నిన్ను తప్పించగలడు, ఆయన నిన్ను నిలబెట్టగలడు. నిన్ను దేని కొరకైతే ఉపయోగించుకోవాలో దాని కొరకై సరి అయిన స్థితిలో, సరి అయిన సమయంలో ఆ యొక్క ఆధిక్యతనిస్తాడు. నీవు ఒకవేళ తెరమరుగుకై కొంతకాలం ఉండాలి అనుకున్నప్పుడు ఆయన ఆ విధంగా కూడా చేయగలడు. ఈ రామాలో అంగలార్పు, 2 సంవత్సరాల వయసు లోపున్న తల్లులందరూ రోధించినారు, ఏడ్చినారు. ఒక విధంగా చెప్పాలంటే వారందరూ వారి బిడ్డలని కోల్పోయినారు. నేనంటాను, మనమేం కోల్పోతున్నాం? యేసయ్య కొరకు ఈ లోకములో మనకున్న స్థితిని, దేన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడగలుగుతున్నాం? అన్నీ కావాలి, సౌకర్యాలు కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. వీటన్నిటిని పొందుకోవడానికి చాలాసార్లు యేసయ్యనే విడిచిపెడతాం. అక్కడున్న తల్లులను ఒకవేళ అడిగితే వారు, మేము 2 సంవత్సరాల మా బిడ్డలని పోగొట్టుకున్నామయ్యా అంటారేమో. దేవుని ప్రణాళికలో నెరవేర్చబడటానికి అనేకమైన కార్యాల్లో అనేకులు వారి వారి నమ్మకమైన పాత్రగా నిలబడ్డారు. మరి ఈ 2024 సంవత్సరంలో నీ పాత్ర ఏమై ఉన్నది? దేన్ని విడిచిపెట్టగలుగుతున్నా? కొంచెం కఠినమైన మాట నేను అడుగుతున్నాను. దేవుని సన్నిధానం కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? నీకున్న సమయంలో నుండి యేసయ్య కొరకు నమ్మకంగా ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఆయనకు ఏదిస్తావో తిరిగి దానికి 1000 ఆయన అమూల్యపరిచి తిరిగి మనకిస్తాడు. సమయాన్ని ఇచ్చేవారముగా, మన జీవితంలో కొంత భాగాన్ని ఇచ్చేవారముగా
మనం నిలబడగలుగుతున్నామా? అక్కడున్నవారు వారి బిడ్డల్ని ఇచ్చేసినారు. అక్కడున్నవారు వారి యొక్క బిడ్డల్ని సమరిస్తూ ఉంటే ఏడవడం తప్ప ఏం చేయలేకపోయినారు. మరి నీ జీవితంలో దేవుని కొరకు ఏ విధంగా ఏది బలిగా అర్పించగలుగుతున్నావు? ఏది ఆయన సన్నిధానంలో నమ్మకంగా సమర్పించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేసి చూద్దామా? హృదయంలోకి తొంగి చూద్దామా? ఒక్కటి కూడా విడిచిపెట్టమే. ఒక్కటి కూడా. మనం అన్నీ కలిగి ఉండాలి. అన్నిట్లలో సమృద్ధి కలిగి ఉండాలి. దాని కొరకు యేసయ్యనైనా విడిచిపెట్టడానికి ఇష్టపడే భయంకరమైన మనుషులు కూడా ఉన్నారు. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీకు కష్టం రాదు అని ఎవరైనా చెబితే వారు నీకు తప్పు చెబుతున్నారు. నీవు యేసయ్యను నమ్ముకుంటే నీ జీవితకాలం అంతా సుఖ సంతోషాలు, సౌభాగ్యంతో చాలా గొప్ప స్థితిలో, సమృద్ధి కలిగిన స్థితిలో నువ్వు నిలబడతావు అని అనుకోవడం, అట్టి మాటలు ఎవరైనా చెబితే దయచేసి ఆ మాటలు నిన్ను మభ్యపెట్టే మాటలే. నువ్వు యేసయ్యలోకి వచ్చి ముందు కొనసాగితే పరీక్షలుంటాయి, శోధనలుంటాయి, వేదనలుంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలగాలి. ఈ స్థితి మన జీవితంలో విశ్వాసంగా, నమ్మకంగా ఉంటేనే సాధ్యం. నువ్వు దేని కొరకు దేవుని సన్నిధానంలో వాడబడుతున్నావు? దేన్ని దేవుని కొరకు అప్పజెప్పుకుంటున్నావు? కొంత అవమానం జరిగితే తట్టుకోలేవే దేవుని సన్నిధానంలో. నీ ప్రక్క వారు అవమానిస్తే తట్టుకోలేవు. అవమానించడం కాదు, సరి అయిన మాట చెప్పినప్పుడు కూడా మనం తట్టుకోలేము. నన్ను అడుగుతారా, నాకు చెబుతారా అంటూ మనము ఏమాత్రం కోల్పోము. మన అహం మనతో ఉండాలి, మన గర్వం మనతోనే ఉండాలి అంటూ నిలబడతాం. కానీ అనేకులు ఆ యొక్క క్రిస్మస్ సందర్భాన, ఆ యొక్క సమయాన, యేసయ్య పుట్టిన దినాలలో వారి బిడ్డల్ని కోల్పోయినారు. నువ్వేం కోల్పోతున్నావు? దేన్ని విడిచిపెడుతున్నావు? దేన్ని కలిగి ఉంటున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకా కింది వచనాలకు వస్తే, స్వప్నమందు దేవుని దూత ప్రత్యక్షమై నిన్ను బాలుని సంహరించడానికి ప్రయత్నం చేస్తున్న వారు లేరు, చనిపోయినారు, నువ్వు తిరిగి వెళ్ళన్నాడు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో యోసేపు తను అలుపెరగని ప్రయాణం చేసినాడు. తన సమయాన్ని, తన జీవితంలో భాగాన్ని దేవునికి ఇచ్చేసినాడు. ఆ యొక్క చక్కని కార్యంలో నమ్మకమైన పాత్రగా నిలబడ్డాడు. ప్రయాణం ఎంత సుదీర్ఘమైందో కదా. నిండు చూలాలను తీసుకొని వచ్చినాడు బెత్లెహేమికి. తిరిగి తను ప్రసవించిన తర్వాత యేసయ్యను తీసుకొని తిరిగి సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనగానే మళ్ళీ అక్కడి నుండి విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయినాడు. ఐగుప్తులో ఉన్న తర్వాత అక్కడ నిన్ను సంహరించేవారు లేరు, ఇక చనిపోయినారు అని చెప్పగానే మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చినట్టుగా ఉన్నది. ఈ ఈ ఈ క్రమం అంతయు, ఈ జరిగిన స్థితి అంతయు మనకేం చెబుతోంది? క్రిస్మస్ కొత్త బట్టలు, పిండి వంటలు, చక్కటి గృహ అలంకరణ కాదు. జీవితంలో నువ్వు దేవుని కొరకు ఇవ్వడానికి సమయం నీ దగ్గర ఉండాలి. అది లేకుండా యేసయ్యను వెంబడించడం సాధ్యమయ్యే పని కాదు. సమయానికి మందిరంలో నిలబడగలగాలి. దేవుని కొరకే కొంత సమయాన్ని వెచ్చించి గృహములో ఆయన మాటల్ని ధ్యానించగలగాలి. దేవుని క్రియలు మనలో జరగటానికి కావలసిన నమ్మకమైన పనులు చేస్తూ కొనసాగలగాలి. దానికి చాలా చక్కటి డెడికేషన్ కావాలి. ఏదో కాసేపు చేస్తున్నానులే అంటే జరిగే పని కాదు. శ్రద్ధతో, భక్తితో, భయంతో ఆయన కొరకే నిలబడగలగాలి. ఈ చూసిన వ్యక్తులలో నమ్మకంగా నిలబడ్డవారు ఉన్నారు, నమ్మకత్వం లేక సమరిస్తూ సింహాసనాన్ని కాపాడుకునేవాడున్నాడు. మనము ఎవరి స్థితిలో ఉన్నాం? ఎవరిలాగా ఉన్నాం? దేవుని కొరకు నిలబడుతున్నామా? ఈ యొక్క క్రిస్మస్ మన జీవితాల్లో మరొకసారి మనకు ఆయనకి ఇష్టమైనది అర్పించే వారముగా, ఆయన కొరకు నిలబడే వారముగా, ఆయన చెప్పినది చేసే వారముగా కొనసాగుదాం. ఒకవేళ కష్టం కలిగినా, నష్టం కలిగినా, నేను దేవుని సన్నిధానంలోని ప్రయాణంలో వెనకకు తిరగను, అడుగు వెనకకు వేయను అంటూ ముందు కొనసాగుదాం. నమ్మకమైన స్థితిలో నిలబడడానికి దేవుని సన్నిధానంలో అహర్నిశలైన వాక్యం ద్వారా బలం పొందుకొని ముందుకు కొనసాగే వారముగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
మా యేసయ్య మీకే వందనాలు. నాయన డ్రామాలో అంగలార్పు, నా తండ్రి మహారోదన, నాయన అలనాడు అక్కడున్న వారందరూ నా తండ్రి ఈ యొక్క కార్యంలో వారు కూడా భాగమైపోయినారు. దేవా, ఈనాడు మేము కూడా నా తండ్రి నీ సువార్తను అందించుటలో నా తండ్రి కేవలం నాయన నీ వాక్కును అందించే వారు మాత్రమే కాకుండా నాయన విశ్వాసులముగా సంఘములో నా తండ్రి మేము సుదీర్ఘ కాలం నుండి నిన్ను ఆరాధిస్తున్న వారముగా నా తండ్రి ఈ యొక్క ప్రయాణంలో మేము కూడా భాగమవుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీకే వందనాలు. నా తండ్రి నీ మాట విని జీవితంలో నిలబెట్టండి. యేసయ్య, నా తండ్రి యోసేపు నీ మాట విన్నాడు, చెప్పినది చెప్పినట్టు చేసినాడు. దేవా, ఈ యొక్క ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా నీ మాటకు శిరసా వహించి నీతో కలిగి ముందుకు కొనసాగుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞతలు తండ్రి, వందనాలు దేవా. తోడయుండండి. అట్టి తీర్మానంతో అడుగులు ముందుకు వేసే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన ఆనందాన్ని, సంతోషాన్ని నింపి నీ కొరకు బ్రతుకుటకు, నీ కొరకు ఏ స్థితి అయినా సరే నిలబడుటకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ ఇతని దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని స్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.